హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయల్ని ఎలా ఊరబెట్టుకోవాలో చూపిస్తాను. ఇలా ఊరబెట్టుకుంటే మనం 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. డైలీ ఒకటి తిన్నా కూడా చాలు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వీటిని డైలీ ఒకటి తీసుకున్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ఎలా ఊరబెట్టుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేనైతే పావు కేజీ ఉసిరికాయల్ని తీసుకుంటున్నాను. వీటిపైన ఇలా తొడిమెలు ఏమన్నా ఉంటే తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత వీటినైతే 2-3 టైమ్స్ మంచిగా వాటర్ వేసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి. నేను చిన్నగా ఉన్న ఉసిరికాయలనే తీసుకుంటున్నాను. మరీ చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉన్న ఉసిరికాయలను అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు పెద్దగా ఉంటే గనక వాళ్ళు తినరు కాబట్టి ఇలా మీడియం సైజు ఉంటే పిల్లలు మొత్తం హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు వీటిని 2-3 టైమ్స్ వాటర్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్ తీసేసి ఇప్పుడు పొడి క్లాత్తో మనం తడి లేకుండా తుడుచుకోవాలి. తడి గనక ఉంటే గనక ఇవి మనకి తొందరగా బూజొచ్చి ఖరాబ్ అవుతాయి. అందుకని తడి లేకుండా ఇలా పొడి క్లాత్తో ఉసిరికాయలన్నింటినీ తుడుచుకోవాలి. తుడుచుకొని ఆ తర్వాత ఒక 10-15 మినిట్స్ ఎండలో అయినా లేదంటే ఫ్యాన్ గాలికైనా పెట్టుకొని అయితే వీటిని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఈ వాటర్లో సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని మనం మరిగించుకోవాలి. గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలి. ఇందులోనే నేను ఒక 4 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి తొడిమలు తీసుకొని వీటిని అయితే కచ్చపచ్చగానైతే ఒక రోల్లో వేసుకొని కచ్చపచ్చగానైతే నేను దంచుకుంటున్నాను. డైరెక్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు. కచ్చపచ్చగా దంచి వేసుకోవడం వల్ల ఇందులో స్పైసీనెస్ అనేది మనకి ఉసిరికాయలకు పట్టి పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని ఇలా నేను కొంచెం కచ్చపచ్చగానైతే ఇలా దంచుకుంటున్నాను. రోట్లో వేసుకొని దంచుకోండి, లేదంటే మిక్సీలో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా దంచుకొని వీటిని పక్కన పెట్టుకోండి. నేను పావు కేజీకి ఒక 4 ఎండుమిర్చి, అదేవిధంగా ఒక 3 పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చిని కూడా 3 తీసుకొని వీటిని కూడా ఇలా పొడుగ్గా మధ్యలో కట్ చేసుకొని పొడుగ్గా ఇలా చీల్చుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ అయితే మనకి చక్కగా మరిగిపోయినాయి. ఎక్కువ గనక మరిగిపోయినట్టు ఉంటే గనక కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఒక 10 మినిట్స్ తర్వాత తడి మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఇలా చాకుతో ఘాట్లు పెట్టుకుంటున్నాను. డైరెక్ట్ ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా ఘాట్లు పెట్టి వేసుకోవడం వల్ల మనకి ఆ వాటరు, ఆ స్పైసీనెస్ అనేది ఉసిరికాయలకు పట్టి మనకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటది ఉసిరికాయలు. ఇప్పుడు వీటిని ఇలా అన్నిటికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్ తీసుకుంటున్నాను నేను. ఇలా ఒక పెద్ద సైజు ఉన్న గ్లాస్ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్‌ని అయితే ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు వేసుకొని ఉసిరికాయలు మునిగేంత వరకి వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే ఒక 3 అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి. సాల్ట్ ఆల్రెడీ వాటరు ఉడికించేటప్పుడే సాల్ట్ 2 టేబుల్ స్పూన్ వేశాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ ఏం వేయడం లేదు. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా పైకి కిందికి మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇందులో నేను ఒక 2 చెక్కలైతే 2 చెక్క ముక్కలు వేసుకొని ఇప్పుడు పైకి కిందికి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టి అయితే బయటనే మనం స్టోర్ చేసుకోవాలి. మూత టైట్ పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టకూడదు. 1 వీక్ దాకానైతే దీన్ని మూత పెట్టి బయటనే పెట్టి స్టోర్ చేసుకోవాలి. దీన్ని 1 వీక్ తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి. దాకా ఉసిరికాయల్ని తినకూడదు. అదేవిధంగా కావాలంటే 2-3 డేస్‌కి ఒకసారి, 1 డేకి ఒకసారి కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని అయితే స్టోర్ చేసుకోవాలి. 1 వీక్ తర్వాతనే ఉసిరికాయల్ని తింటే మనకి చాలా టేస్టీగా, చాలా కరకరలాడుతూ జామకాయ ఎలా ఉంటదో సేమ్ అదే విధంగా చాలా బాగుంటది. ఇప్పుడు చూడండి 1 వీక్ తర్వాత మూత తీసి చూపిస్తాను. చక్కగా ఊరిపోయి ఉంటాయి ఉసిరికాయలు. ఇప్పుడు ఒకటి తీసుకొని దీన్ని కట్ చేసి చూపిస్తాను. కొంచెం మెత్తగా పైన సాఫ్ట్‌గా లోపల కరకరలాడుతూ సూపర్‌గా తయారైతది ఉసిరికాయ అయితే. సేమ్ జామకాయ తిన్నట్టే టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. పుల్లగా, కారంగా స్పైసీనెస్ కూడా ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి కారంగా చాలా టేస్టీగా ఉంటది. ఇలా చాక్‌తో గనక కట్ చేసి ఒక పీస్ తిని చూస్తే మనకి అర్థమైపోతది ఎంత టేస్టీగా రెడీ అయిపోతాయో. పిల్లలకి కూడా ఇలా ఇస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
వీటిని మనం చిన్నగా ఉన్న కాయలు తీసుకుంటే గనక పిల్లలు వద్దనకుండా మొత్తం కంప్లీట్ చేస్తారు. పెద్దగా ఉన్నయైతే సగం తిని సగం పడేస్తారు కాబట్టి చిన్న సైజు లేదా మీడియం సైజు ఉన్న ఉసిరికాయల్ని తీసుకొని ఊరబెట్టుకుంటే చాలా బెటరు. ఇప్పుడు ఈ వాటర్‌ని కూడా మనం వేస్ట్ చేయకుండా వాటర్‌ని కూడా ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఇవి చక్కగా ఊరిపోయిన వాటర్ కాబట్టి ఇందులో కూడా విటమిన్స్ ఉంటాయి కాబట్టి వాటర్‌ని కూడా మనం ఒక గ్లాస్ తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకొని డైలీ చిన్న గ్లాస్ జ్యూస్ తాగినా కూడా చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఈ వాటర్‌ని వేస్ట్ చేయకుండా కూడా వీటిని కూడా తాగేయచ్చు. ఇలా వాటర్ తీసేసి మళ్ళీ తర్వాత మనం గోరువెచ్చని వాటర్ పోసుకొని కావాలంటే మళ్ళీ స్పైసీనెస్‌లు అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కూడా మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటది. ఈ వాటర్‌ని కూడా ఒక 1 వీక్ ఒక్కొక్కసారి లేదంటే 4, 5 డేస్‌కొకసారి ఇలా ఫిల్టర్ చేసుకొని వాటర్‌ని కూడా తాగుతూ మళ్ళీ వేసుకుంటూ అదేవిధంగా ఉసిరికాయల్ని కూడా డైలీ తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ తాగేసి నేనైతే మళ్ళీ ఈ గ్లాస్ నిండానైతే వాటర్ వేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. కావాలంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది మనం దీనికి సరిపడా వేసుకుంటే ఇవి ఖరాబ్ కాకుండా ఉంటాయి. కావాలంటే 4, 5 డేస్‌కి ఒకసారి కలుపుతూ ఉండండి. ఇప్పుడు 1 వీక్ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు డైలీ ఒకటి తిన్నా కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.